మొదటి నుంచి అదే నేను రిపీట్ చేయాలంటే ఒకలాగా ఉంటుంది. బట్ అయినా కూడా బికాజ్ నేను కూడా బెంగళూరులో నేను ఒక పబ్లిక్ సర్వెంట్, నేను కూడా అక్కడ ఒక కార్పొరేటర్. సో అందుకని ఐ షుడ్ బీ యూస్ టు ఆల్ సచ్ థింగ్స్ అని నేను మళ్ళీ చెప్తున్నాను. ఇవాళ దేవగిల్ గారి గురించి నేను మొదటి చెప్పాలి. ఎందుకంటే ఆయన హార్డ్ వర్క్ ఈ మూవీ. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక ఇండస్ట్రీకి వచ్చి రాజమౌళి గారి బ్లెస్సింగ్స్తో ఇంత మట్టుకు ఫేమస్ అయ్యారంటే ఇది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. మళ్ళీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక ఓన్ ప్రొడక్షన్ చేయాలన్నా కూడా ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. ఎవరు కూడా రిస్క్ చేయరు, వెంచర్ చేయరు. అలాంటి ఒక రిస్క్ వెంచరు దేవగిల్ సార్ చేశారు. మళ్ళీ హోల్ టీమ్, మళ్ళీ మన పేట త్రికోటి సార్. సో ఆయన గురించి నేను చాలా విన్నాను. ఆయనకి మళ్ళీ రాజమౌళి గారికి ఉన్న అనుబంధం గురించి ఆయనకి రాజమౌళి గారికి ఉన్న స్నేహం గురించి అలాంటి వాళ్ళు వచ్చి ఇలా మంచి ఒక స్క్రిప్ట్ తీసుకొచ్చి ఒక మంచి ఫిలంని తెరమిదికి తీసుకొస్తున్నారంటే చాలా సంతోషము, చాలా ఒక గర్వపడాల్సిన విషయం అని నేను చెప్తున్నాను. మళ్ళీ ఎప్పుడు అంతే చిరంజీవి గారు చెప్తారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఒక మాట చెప్తారు, కష్టం పడితే మనకు రిజల్ట్ వస్తుంది అని. అలాంటి ఒక వ్యక్తుల్లో, అలాంటి ఒక హీరోల్లో దేవగిల్ గారు కూడా ఒకరు. ఈ ఫిలంలో ఆయన చాలా కష్టపడ్డారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళ మీడియా వాళ్ళు కానీ మీ అందరి సపోర్ట్ ఆయనకి ప్లస్ ఈ ఫిలంకి ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎలాగా మన తెలంగాణ ఆంధ్రాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా ఎలా సెన్సేషన్ క్రియేట్ చేశారో అలా ఒక సెన్సేషన్ కావాలా దేవ్ గారి యొక్క ఫిలం అని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ అందరి శుభాకాంక్షలు, ఆశీస్సులు హోల్ టీం పైన ఉండాలని నేను కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎన్నిసార్లు స్పీచ్ ఇస్తే అన్నిసార్లు ఇంకా ఇంట్రెస్టింగ్గా మారేటట్టుంది. సో థ్యాంక్ యూ.